విశాఖలో ఆవు మాంసం అక్రమ ఎగుమతిపై మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ పరిధిలో సొంట్యం సమీపంలో దిబ్బడిపాలెం శ్రీ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ను సందర్శించిన ఆయన లీజుకు తీసుకున్న మిష్ ఓవర్సీస్ సంస్థ కంటైనర్లు ఆవు మాంసం కలిసినట్లు తనిఖీలో బయటపడిందని తెలిపారు. మొత్తం 189 టన్నుల మాంసంలో తీసుకున్న శాంపిల్స్ లో 87 టన్నులు ఆవు మాంసంగా నిర్ధారణ అయినట్లు చెప్పారు. గోవధ దేశ ఆచారాలకు వ్యతిరేకమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే ఈ చర్య వెనుక ఉన్నవారిని వదిలిపెట్టమని గంటా హెచ్చరించారు. సంస్థ యజమానులను ఇప్పటికే అరెస్టు చేశారని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తమ ప్రాంగణంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేస్తామని, దౌర్జన్య చర్యలు చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అది ఉంటుండగా వాళ్ళ ఎంక్వైరీ చేయండి ఏంటంటే ఈ కూడా కొన్ని రోజులు అప్పుడు మన ఇక్కడ లోకల్ అంటే బెబ్బులోది ఉన్నది, బుష్ ఉన్నది, కౌస్ ఉన్నది. అది శాంపుల్స్ కలెక్ట్ చేశారు. సైడ్లో మీరు వెళ్ళొచ్చు, ఎందుకంటే మీరు మీడియా వాళ్ళు విజువల్స్ ఇస్తారు. పోతే ఎవరు దగ్గరికి వెళ్ళండి. మనకు కంప్లైంట్ ఇస్తే అదే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే హైదరాబాద్ నుంచి కొంచెం